నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసుల దాడులు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కుముదలపల్లి టీడీపీ గౌరవ అధ్యక్షుడు శ్రీకృష్ణ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. తల్లాడ మండల కేంద్రంలో రుణం ఇప్పిస్తామని ఒంటరి మహిళను మోసం చేసిన బైక్ మెకానిక్ గురవయ్య. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని బూరుగూడెం గ్రామ శివార్లో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2700 నగదు, ఒక బైక్, 2 కత్తులు, 4 పుంజులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అలాగే కట్టుగూడెం గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో పేకాట ఆడుతున్న 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1500 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మోపిదేవి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో గల ఏహో వాయిరే ప్రార్థన మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వీర రాఘవయ్య ఫౌండేషన్ అధ్యక్షులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాస్టర్ శాలెం రాజు పర్యవేక్షణలో బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బాబు జగజీవన్ రామ్, విగ్రహ కమిటీ అధ్యక్షులు కొక్కిలిగడ్డ వరుణ్ ఆహ్వానం మేరకు చర్చిలో ఏర్పాటు చేసిన కేకును విక్కుర్తి కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా వరుణ్తో పాటు పలువురు ప్రముఖులు విక్కుర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొమ్ము జయరావు, కొక్కిలిగడ్డ ఉదయ్, విక్కుర్తి రాంబాబు, పులిగడ్డ చంద్ర, పులివర్తి నిఖిల్, కొక్కిలిగడ్డ రమేష్, కొమ్ము మోహన్ రావు, భర్మ శ్రీనివాసరావు, పులివర్తి రాత్న రాజుతో పాటుగా పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగి మధుసూదన్ రాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, కుముదవల్లి తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీకృష్ణ వర్మ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వారు మాట్లాడుతూ ముందుగా కుముదవల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిందని, దాన్ని పారద్రోలి 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టిన 2025 సంవత్సరం మొదటి నూతన సంవత్సరం కావడం విశేషమని, ఇక ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని, గురువు గారిన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజుకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్కి, తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతిన రామరాజుకి, ప్రజలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కుముదవల్లి గ్రామ ప్రజలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మా నాయకులు రఘురామకృష్ణరాజు గారికి, భరత్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను కుముదవల్లి గ్రామ అధ్యక్షుడిగా వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముందుగా మా గ్రామ ప్రజలు, కుముదవల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ 2025 నూతన సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి ఈరోజు ఈ 2025 న్యూ ఇయర్ మొదటి సంవత్సరం ఒక ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి 11 సీట్లతో సాగనంపి మనం ఉంటున్న మొదటి నూతన సంవత్సరం ఈ 2025 నూతన సంవత్సరం. అందుకని ఇది చాలా ప్రత్యేకమైంది. ఇక ముందు కూడా ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. అలాగే మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున, మరియు మా గురువులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, ఆయన తనయుడు భరత్ గారికి,
అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి, కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు భూపతరాజు శ్రీనివాస్ వర్మ గారికి అందరికీ పేరు పేరున, అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి మరియు బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో చిన్న హోటల్ నడుపుకుంటున్న ఒంటరి మహిళకు ప్రైవేట్ బ్యాంకులో 2 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తారని ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంటిపై 20 లక్షల రుణం తీసుకుని బైక్ మెకానిక్ గురువయ్య మోసం చేశాడని తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో మహిళను మోసం చేసిన గుంజు గురువయ్య ఇంటి ముందు బాధితురాలు బజారు మంగతాయి పురుగుల మందు డబ్బా చేత భూని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు బజార్ మంగతాయి మాట్లాడారు. బిల్లుపాడు గ్రామానికి చెందిన గుంజు గురువయ్య అనే బైక్ మెకానిక్ ప్రైవేట్ బ్యాంకులో 2 లక్షల రుణం ఇప్పిస్తామని 20 లక్షల రూపాయల నగదు తీసుకుని 20 లక్షల నగదును ఇతరుల ఖాతాలకు మళ్లించి సొమ్ము చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గురువయ్య తీసుకున్న నగదుకు నెలవారీ కిస్తీలు చెల్లించకపోవడంతో సోల బ్యాంక్ ఫైనాన్సర్లు ఇంటికి తాళాలు వేసి తనను బయటికి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువయ్య తనను 8 సంవత్సరాలుగా శారీరకంగా వాడుకుని మాయ మాటలకు మోసపోయారని బజారు మంగతాయి బోరున విలిపించింది. తనకు న్యాయం చేయాలని తల్లాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనను మోసం చేసిన గుంజు గురువయ్య ఇంటికి తాళాలు వేసి ఇంటి ముందు పురుగుల మందు పెట్రోల్ డబ్బాతో నిరసన చేపట్టింది. ఎస్ఐ గారికి, సిఐ గారికి అతని మీద కంప్లైంట్ 420, 354, 506 కేసులు నమోదైనాయి. కానీ ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి ఆమెకి న్యాయం జరగట్లేదు. 6 నెలలు గత 8 నెలల నుంచి కూడా డాక్యుమెంట్ ఏమున్నాయన్నీ కూడా మొత్తం కూడా ఎటు ఆర్టీఐ దరఖాస్తు పెట్టేసి తీసాను. ఎన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి రూపాయి వేయలేదనేది ఒక కారణం బయటపడదు. మేము న్యాయం జరిగేంత వరకు మహిళా సంఘాలు ఆర్టీఐ తరఫున వీళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి సిద్ధం. లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో వేపించి దొంగ సంతకాలు పెట్టి అవన్నీ నాటకాలు చేశాడు. ఆ నాటకాలని గుంజు గురవయ్యని ఈ రోజుతో వదిలేది లేదు. ఆమెకి న్యాయం జరిగే వరకు ఈ మహిళా సంఘాలు తోడుగా ఉంటాయి. ఆమెకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. నా పేరు బజారు మంగతాయి, మాది తల్లాడ. 2 లక్షలు గుంజి గురవయ్య అనే అతను 2 లక్షలు లోన్ ఇప్పిస్తానంటూ ఇంటికి అతను తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి 20 లక్షలు ఇచ్చినట్టుగా మాయమాటలు చెప్పి మాయ చేసి నాకు రూపాయి కూడా ఇవ్వకుండా గత నెల 18వ తారీఖు చోళ మండలాలతో తాళం వేయడం జరిగింది. నన్ను బయటికి గెట్టడం జరిగింది. కట్టుబట్టల మీద బయటకు వచ్చాను. నాకు న్యాయం జరిగేంతవరకు నేను అతని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నిరాహార ఇచ్చాను. నాకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. ఇవాళ రేపు టైం ఇస్తాను. ఇవాళ రేపు నాకు న్యాయం జరగకపోతే ముందు చనిపోతానని చెప్పి నేను శబ్దం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు కోళ్ల నాగేశ్వరరావు ప్రజలకు, పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు స్వయంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు బారులు తీరారు. వారు వచ్చే వరకు ఎదురు చూసి వారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వెళ్లారు. నా చేతి అన్నా సార్ ఇటు చూడాలి.
జడ్చర్ల నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజా సమస్యల కోసం అహర్నిశలు కృషి చేస్తూ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరిస్తున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రక్తదానం ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి వెంకట బుద్ధప్రసాద్ను సంస్కృత శ్లోకంతో ఆయురారోగ్యాలతో ఉండాలని గూడూరు మండలం పోలవరం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆచార్య ధనంజయ మాస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. लक्ष्मी दिव्ये गजेन्द्रे मणिगणगजस्नापित हेमकुम्भये नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्व माङ्गल्ययुक्ता श्रीवक्षस्यमायुष्यमालोक्यमाविधात्पवमानं महीयते धनं धान्यं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ऋण रोगादिदारिद्र्यः पापक्षुदपमृत्युवः वयसोगमनस्तापानस्यन्तु मम सर्वदा ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्।
धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्। ఓం శాంతి శాంతి శాంతి. ప్రస్తుత ఈ తరుణంలో తెలుగు భాషను మాతృభాషను కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది సార్. కాదా మీరు తెలుసు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక భాషా పండితుడిగా చిట్టుగుడు స్వస్థలం సార్ నరసింహ సంస్కృత కళాశాల విద్యార్థి నేను. పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిః స్తనవర్ణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యే గజేంద్రే మణిగణగజ్రస్నాపిత హేమకుంభయే నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా శ్రీవత్సస్యమాయుష్యమారోగ్యమావిధాత్మవమానం మహీయతే ధనం ధాన్యం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః రుణ రోగాది దారిద్ర్య పాపక్షుదపమృత్యువ వయసోగమనస్తాపానస్యంతు మమ సర్వదా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రస్తుత ఈ తరుణంలో తెలుగు భాషను మాతృభాషను కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది సార్. కాదా మీరు తెలుసు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాం. ఒక భాషా పండితుడిగా చిట్టుగుడు స్వస్థలం సార్ నరసింహ సంస్కృత కళాశాల విద్యార్థి నేను. వికారాబాద్ జిల్లా స్థానిక అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఒకరికి 30 రూపాయలు టికెట్ పెట్టడం వల్ల టికెట్లు తీసుకుని ఆలయం లోపలికి దర్శనానికి వెళ్తున్నారు. అయితే తాండూరు వెళ్లే దారి రోడ్డు వేయడం వల్ల అటువైపు వెళ్లే వాహనాలకు ఇబ్బందిగా మారింది. ఈ నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తనను కలిసిన ఉద్యోగుల సంఘ నాయకుల సమక్షంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలకు ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక కార్మిక సోదరులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల కృషి ఎనలేనిదని ఆయన అన్నారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని, లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్న విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల గొంతుకై సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజల ఆశయాలు నెరవేరేలా అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేద్దామని ఆయన అన్నారు. 2025 ఆంగ్ల సంవత్సర సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరం ఎవరికి ఎటువంటి ఎక్కడ ఏ కష్టాలు రావద్దని, అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుడు నిండు మనసుతో అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రత్యేకంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ సమస్యలే కాకుండా ఈ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా అన్ని పరిష్కారం కావాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణ ఉద్యమంలో తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి
తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధనకు కారకులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ రకమైనటువంటి రోజులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు. మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశంలో 317 జీవో గురించి కానీ, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల గురించి కానీ అనేకమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం కావాలని, వారి సమస్యల కొరకు నిరంతరం అసెంబ్లీలో వాళ్ళ గొంతుకై మాట్లాడేవి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నూతన సంవత్సరం పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వామి పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామికి సామూహిక సహస్రనామాలు, వ్రతాలు, అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి శ్రీనివాసరావు మాట్లాడారు. మాల ధరించిన అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామికి వ్రత పూజలు, సహస్రనామార్చన, అభిషేక పూజలు నిర్వహించడం వల్ల మంచి శుభ ఫలితాలు అందుతాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు శ్రీ రామనేని శ్రీనివాసరావు, బొసాటి రామారావు, అయ్యప్ప భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిలిపిచోడ్ మండలం 31 డిసెంబర్ చివరి రోజు వల్ల నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల ఎస్ఐ నర్సింహులు చుండూరు ఎక్స్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపినా వారికి చలాన విధించారు. ఎస్ఐ వాహనదారులకు కొన్ని సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మెదక్ జిల్లా పోలీస్ తరఫున, చిలిపిచోడ్ పోలీస్ తరఫున తెలియజేయడం ఏంటంటే, ఈరోజు 31 డిసెంబర్ అని తాగి రోడ్ల మీద తిరిగి పడిపోయి మీకు యాక్సిడెంట్స్ అయ్యి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ను, మీ ఫ్యామిలీస్ను రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి లేవద్దు. మా పోలీస్ తరఫున మేము ఏం చేస్తున్నామంటే, మన చిలిపిచోడ్ మండలంలో ఒక 4 ప్లేస్లలో పికెటింగ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది. రాత్రంతా కూడా మేము మీ భద్రత గురించి రోడ్ల మీదనే ఉంటాము. దయచేసి ఎవరు కూడా తాగొద్దు. అలాగే మత్తు మందులు స్వీకరించి బయటకు రావద్దు. గంజాయి ఏమైనా తీసుకుంటే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి పండుగను ఈ ఒక పండుగ లెక్క హ్యాపీగా జరుపుకోండి. బయటకు రోడ్ల మీద రావద్దని మెదక్ జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసుల దాడులు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కుముదలపల్లి టీడీపీ గౌరవ అధ్యక్షుడు శ్రీకృష్ణ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.
తల్లాడ మండల కేంద్రంలో రుణం ఇప్పిస్తామని ఒంటరి మహిళను మోసం చేసిన బైక్ మెకానిక్ గురవయ్య. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.